వెల్కమ్ టు గరం గరం వార్తలు. నేను వచ్చేసిన మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. బాబు సభలో ఖాళీ కుర్చీలు, తలవట్టుకుంటుండు కావచ్చు చంద్రాలు. హరిరామ జోగయ్య షాకుల మీద షాకులు, కోలుకుంటాడో లేదో మన పవనాలు. సీట్ల పొత్తు లెక్కేస్తున్న బాబు. 10 లేదు 15 yes 15 ఫిక్స్. రెండ మాటలపై రాజకీయ విమర్శలు, బాల్క సుమన్ చూపుతుండు చెప్పులు. కాదు 10 లేదు 15 yes 15 ఫిక్స్. చంద్రం సార్ చాలా బిజీగా ఉన్నట్లున్నారు. లెక్కలేస్తున్నారు, కొట్టేస్తున్నారు. ఢిల్లీ లాయర్లకు ఎంత ఫీజు ఇచ్చింది, ఇంకా ఎంత ఇవ్వాలో లెక్కలేస్తున్నట్లున్నది. ఇక ఇంతకు మించి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇదే ఫైనల్. అతను వచ్చి అడిగినా కూడా ఇదే ఫైనల్ అని చెప్పి. ఇక నో సెంటిమెంట్స్, నో డిస్కషన్స్, ఇదే ఫిక్స్. సార్ ఏంటి సార్ లెక్కలు తేలట్లేదా? చాలా కష్టపడుతున్నట్లున్నారు. ఇంకా ఎంత ఇవ్వాలి ఆ ఢిల్లీ లాయర్కు? ఆ లెక్కలన్నీ మా లొకేషన్ చూసుకుంటాం. నేనెప్పుడు పంపకాల్లో బిజీగా ఉన్నాను. అంటే మీ ఆస్తులన్నీ అందరికీ పంపకాలు చేసేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? నా ఆస్తి ఎందుకు పంపకం చేస్తాను? నా ఆస్తిలో చెల్లెగవ్వ కూడా ఎవరికి ఇవ్వను. మరి ఇప్పుడు బుర్ర బద్దలు కొట్టుకుంటూ చేస్తున్న పంపకాలు ఏంటి సార్? నా గండన ఒక పార్టీ ఉంది కదా. ఉల్ఫా పార్టీనా? అదేం పార్టీ సార్? అదేనమ్మా, జన సైన్యం. ఆ పార్టీతో మేము పొత్తు పెట్టుకొని వచ్చాం కదా. అయితే ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి? మరి పొత్తన్నాక కొన్ని సీట్లు ఇవ్వాలి కదా. వాళ్ళెన్ని అడుగుతున్నారు? 60 సీట్లు కావాలంట. దిస్ ఇస్ వెరీ దారుణం. మరి వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వచ్చు కదా. ఏంటి ఇచ్చేది? అవేమైనా సీట్లు అనుకుంటున్నావా? సీట్లు. మరి అలాంటప్పుడు పొత్తు గిత్తు క్యాన్సిల్ చేసుకొని మీరే అన్ని సీట్లలో పోటీ చేయొచ్చు కదా. అమ్మో, అది ఇంకా డేంజర్. పొత్తు లేకపోతే నాకు పొద్దు గడవదు. పోనీ మీరెన్ని సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే 5 10 పడేస్తే వాళ్ళే పడుంటారు అనుకుంటావా? మరీ అంత తక్కువ? ఈ డీల్ కు మీ దత్తపుత్రుడు ఒప్పుకుంటారంటావా? ఒప్పుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి సార్ ఆ ఐడియా? వాళ్ళకు ఒక 25 సీట్లు ఇస్తాం. ఇచ్చి పాకిస్తాన్ మన దేశంలోకి తీవ్రవాదులను రహస్యంగా పంపించినట్టు మా పార్టీలోంచి కొంతమందిని జనసేనలోకి రహస్యంగా పంపిస్తాం. అబ్బా, అచ్చం వెబ్ సిరీస్ చూస్తున్నట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ ఐడియా. చెప్పండి చెప్పండి. మేము జన సైన్యంకి ఇచ్చిన 25 సీట్లలోంచి మా పార్టీలోంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఒక 10 సీట్ల వరకు వచ్చేలా మేనేజ్ చేస్తాం. వామ్మో వామ్మో. ఇంకా మరో 5 చోట్ల ఆఖరి నిమిషంలో మా పార్టీ వాళ్ళకి బీ ఫామ్ ఇస్తాం. ఓరి దేవుడోయ్, మామూలు స్కెచ్ కాదు మీది. ఇంకా అదే మాదిరిగా మా పార్టీలోంచి మరొక 5గురిని తిరుగుబాటుదారులుగా రంగంలోకి దింపి వాళ్ళకి వెనక మరల నేనే సపోర్ట్ చేస్తాను. దీంతో మొత్తం 20 మంది అభ్యర్థులు మా వాళ్ళే అవుతారు. 20 పోతే ఇంకా అక్కడ ఏముంటాయి? 5 సీట్లే. ఎస్, కరెక్ట్ గా చెప్పారు. ఒరిజినల్ గా నేను ఇద్దాం అనుకున్న సీట్లు కూడా 5. వాటితో పండగ చేసుకోమని చెప్తాను. అమ్మో అమ్మో, మీ ప్లాన్ వింటుంటే పాత సినిమాలో నవ్వుతూ గొంతులు కోసే విలన్ నాగభూషణం గుర్తొస్తున్నారు సార్. దిస్ ఇస్ రాజకీయం. ఆయన పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచాను. ఈ కళ్యాణం నాకు లెక్క చెప్పండి. ఐ వాంట్ కుర్చీ, ఐ వాంట్ సీఎం కుర్చీ. పాపం తమరి గురించి తెలియక ఆ జనసైన్యం అధ్యక్షుడు మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. ఆ సైనికులేమో మా నాయకుడే కాబోయే సీఎం అని జెండాలు మోస్తూ తిరుగుతున్నారు. అనుభవం అయ్యాక తెలుస్తుంది మీరు చంద్రం కాదు చంద్రముఖి అని. జనసేన నాయకులారా, మీ నాయకుడు మిమ్మల్ని చంద్రబాబుకు బలివ్వబోతున్నాడు. ఇప్పటికైనా నిద్ర లేవండి, మేల్కొనండి. ఆదమరిస్తే అంతే సంగతులు. పారిపోండి పారిపోండి అని హెచ్చరిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ను బయటకు రాకుండా ఇంట్లోనే ఓ గదిలో వేసి తాళం వేశారేమో అనే అనుమానం వెల్లబుచ్చారు. సార్,
టీడీపీ జనసేన నాయకుల మాటలు వింటున్నారా మీరు? ఏదో మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు సిద్ధమే కాల. రా కదలిరా అని పిలుస్తున్నారు బాబు గారు. రా కదలరా అంటున్నారు. కనపడ్డోళ్ళ ఎవడో కథలు వచ్చే పరిస్థితి లేదు. రాకుండా ఆయన వదిలిపెట్టారు. చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఏమండి ఆయన పేరేంటి లోకేష్ కనపట్లేదుగా. అవును సార్, ఎక్కడున్నారు లోకేశం? ఆయన లేక జనాలు ఎంత ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యారో తెలుసా? ఇంతకీ ఎక్కడున్నారు సార్ ఎర్రబుక్కు లోకేశం? దాచేసినట్టున్నారు. దాచేశారా? అదేంటి సార్, ఎర్రబుక్కు లోకేశాన్ని దాచేయడం ఏంటి? చెప్పినట్టున్నారు ఆయన బయటికి పెడితే మీరు అవుట్ అని. అలాగని లోకేశాన్ని ఇంట్లో దాచేస్తే గెలుస్తారా మరి? దాచేసిన అవుటే, బయటికి పెట్టిన అవుటే. అరరే, పెద్ద సమస్య వచ్చి పడిందే. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికెళ్ళాడు సార్? దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సార్? ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం. ముష్టి అని మీరు పదే పదే అనకండి సార్, పాపం పవన్ ఫీల్ అవుతాడు. మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము, ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెబుతున్నా. ఏం చెబుతారు వాళ్లకు? కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. అదేంటి సార్, పవన్ గట్టిగా పట్టుబడితే ఏ 60 70 సీట్లు ఇవ్వరా చంద్రబాబు? ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8 9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. అంటే 60 సీట్లు ఇవ్వడా? ఏ 20 25 22 23 ఇస్తే గగనం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. పోయినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఒక సామెత ఉన్నది కదా. చంద్రబాబు విధిల్చే ఆ 20 25 సీట్లనే మహాప్రసాదం అని కళ్ళకద్దుకుంటారు. అంతకు మించి చేసేది ఏముంటుంది చెప్పండి? నువ్వేదో పొడి చేస్తావని అనుకుంటే చంద్రబాబుతో కుమ్మక్కైపోతావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళను కట్టగట్టి అమ్మేస్తావా? నువ్వున్నది చంద్రబాబును సీఎం చేయడానికా? ఆయన ఇచ్చే ముష్టి 20 25 సీట్లు ఎవరికి కావాలి అంటూ పవన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య. సీట్ల పంపకాల దగ్గర ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదు, ఖబర్దార్ అని వార్నింగ్ కూడా ఇచ్చారు. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు అధికారం మనదే, కాబోయే సీఎం నేనే అనే లెవెల్ కానుండి పక్క పార్టీ లీడర్ను భుజాన ఎత్తుకొని ఊరేగే లెవెల్కు పడిపోయిండు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈయన గారేదో పొడి చేస్తాడు, దున్నేస్తాడు అనుకున్న జనసేన కార్యకర్తలు నాయకులు మింగలేక కక్కలేక కింద మీద అవుతున్నారు. చంద్రబాబు జనసేనకు 20 25 సీట్లు ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసి ఓ అంతెత్తున లేచిండు హరిరామ జోగయ్య. 25 సీట్లు ఎవరికి కావాలి? చంద్రబాబును సీఎం చేయడానికి ఉన్నది 60 సీట్లు అడుగు, 2.5 ఏండ్లు పవనే సీఎం ఉంటాడని చంద్రబాబుతో చెప్పించు అని ఒక లేఖ రాసిండు. దీంతో పవన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారింది. చూస్తూ తన దత్త తండ్రిని 60 సీట్లు అడగలేడు, అడిగినా ఆయన ఎట్లా ఇయ్యడు, 25 సీట్లే ఎక్కువ అంటాడు. పోనీ వాటితోటే సరిపెట్టుకుందామా అంటే ఇగో ఇట్లా అందరి చేత తిట్లు తినాల్సి వస్తున్నది. ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు డైలాగ్ దంచుతాడు కదా, మనల్ని ఎవడరా ఆపేది అని. నిన్ను ఆపేది ఎవరో కాదు నాయన, మీ దత్త తండ్రే అని సటైర్లేస్తున్నారు వైసీపీ నాయకులు కొంతమంది. ఫంక్షనాల మీటింగ్ పెట్టినా, కార్నర్ల మీటింగ్ పెట్టినా, మండల కేంద్రాల మీటింగ్ పెట్టినా, బహిరంగ సభల మీటింగ్ పెట్టినా లీడర్లు ఎవరిని చూసి మాట్లాడతారు? జనాలను చూసి, వాళ్ళిచ్చే రెస్పాన్స్ను చూసి మాట్లాడతారు. వాళ్ళు సంతోషంగా ఉంటే 10 నిమిషాలు మాట్లాడేటోళ్ళు 1 2 గంటల స్పీచ్ కూడా కొనసాగిస్తారు కదా. కానీ ఈడ చంద్రబాబు మీటింగ్ అట్లా జరగలేదు. బాబుగారు అయితే మైకు పట్టుకున్నాడు, తర్వాత ఎవరిని చూసి మాట్లాడిందన్నదే పాయింట్. అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇదే నేనెన్నడు చూడలే అనే డైలాగ్ యాదకొస్తున్నదిలే. అట్లుంటది మరి బాబుగారంటే. ఖాళీ కుర్చీలకు, కనబడని మనుషులకు, మీటింగ్ల నుంచి వెళ్ళిపోతున్న జనాలకు స్పీచ్లు ఇచ్చుట్లో బాబుకు బాబే పోటీ, ఆయనకు రారెవరు సాటి. తన రికార్డును తానే బద్దలు కొట్టుకునేట్టు మళ్ళోసారి ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిండన్నట్టు. ఒక్కసారి సభ యొక్క ముఖ చిత్రం చూడండి ఎట్లున్నదో. కొడుక 2 రోజుల కింద ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగితే కుర్చీలన్నీ చిందరవందర పడినట్టే ఉన్నాయి కదా. కుర్చీలో కూర్చున్న నాదులు లేడు, బాబు గారి మాటలు విన్న జనాలు లేరు. వచ్చిన కొద్ది మంది ఆన్నో ఈన్నో కూర్చున్నారు. సభలో కూర్చుందామని వచ్చిన వాళ్ళేమో వేరే లీడర్లు స్పీచ్ ఇచ్చి బాబు గారు మైక్ పట్టంగానే ఇగో ఇట్లా వెళ్ళిపోయిండ్రు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జరిగిన పచ్చపాటోల సభా విశేషాలు ఇవి. అసలు మ్యాటర్ ఏంటంటే టీడీపీ నేతలు జనాలను సమీకరణ చేసేందుకు బాగానే కష్టపడ్డా గానీ బాబు గారు వస్తుండని చెప్పేసరికి ఆయన స్పీచ్ ఎవరు వింటారు, గాయన సభకి ఎవరు వస్తారు అని మొహం
మీదనే చెప్పేసరికి సభ ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయింది అన్నట్టు. కానీ బాబు గారు ఎందుకు సభలు పెడుతున్నాడో ఏందో కదా, 2019 నుంచి సభలు పెట్టుకుంటూ వస్తున్నా ఒక్క సభ కూడా సక్సెస్ అవుతలేదంటే ఇక గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఎట్లున్నదో ఆయనే అర్థం చేసుకోవాలి. కానీ ఏమాట కామాట ఈ మధ్య ఖాళీ కుర్చీలకు స్పీచ్లు ఇచ్చి బాబు గారు భలే రికార్డులు కొడుతున్నాడు. ఇగో ముందుగానే చెప్తున్నా, ఈ వార్త వచ్చినంతసేపు చెవులన్నా మూసుకోండ్రి, లేకుంటే చిన్నపిల్లలుంటే మొత్తం సౌండ్ అన్న తక్కువ పెట్టుండ్రి. అంతేగాని నేను చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా సౌండ్ మాత్రమే పెంచుకుండ్రి, సరేనా? అంతే, ఒక్క మాటతోనే ఒడిపిస్తున్నా. అరే అదేందంజలి, ఎవరన్నా ఈ వార్త మంచిగా ఉంటుంది, సౌండ్ మంచిగా పెట్టుకొని వినుడి అని అంటారు. నువ్వేంది రివర్స్ చెప్తున్నావంటే సిచ్యువేషన్ అట్లున్నది. మరి ఏహే ఎక్కడిది, ఒంటి కాలు మీద లేచి చెప్పు చూపెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డికి కారు పార్టీ లీడరు సుమను. పెద్ద మనిషి కేసీఆర్ ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తెస్తే రండా గిండా అని మాట్లాడతావా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలు గివేనా? అసలు నీ నోట్లకి ఇట్లాంటి మాటలు ఎందుకు వచ్చినాయి, అసలు ఎందుకు అన్నావు అనుకుంటూ పాత విషయాలను మొత్తం దోడుకుంటా పటపట పటపట పండ్లు కొరికిన సుమను ఇగో ఇట్లా రెచ్చిపోయిండు. ఈ చెప్పు ఒక్కటే చూపెట్టుడు కాదుల్లో, ఇంకో 2-3 మాటలు గట్టిగానే అన్నాడు. బిడ్డ పునర్కాన్ రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుదాం. ఓ కొడుకో సుమనన్న, ఏందే ఈ మాటలు? రాజకీయాలంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, రాజకీయంగా విమర్శించుకోవాలి, రాజకీయాలను రాజకీయాల లెక్క చూసుకోవాలి. కానీ రాజకీయాలంటేనే విసుగు పుట్టేటట్టు, లీడర్ల పేర్లు చెప్తేనే బూతులు మాట్లాడతారని గుర్తుకొచ్చేటట్టు ఏందే అన్న ఈ మాటలు? పొలిటికల్ లీడర్లను చూసి యూత్ పొలగాళ్ళు పాలిటిక్స్లకు వచ్చేటట్టు ఉండాలి, పొలిటికల్ లీడర్లను ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారే మీరు వాళ్ళకు? మరి బాల్క సుమన్ మాటలను చేయి పాటోళ్ళు ఎట్లా తీసుకుంటారో, సుమన్కి ఏమన్నా కౌంటర్లు వేస్తారో తెలియదు. కానీ వామ్మో తెలంగాణ రాజకీయము తిట్ల దండకంలో నెక్స్ట్ లెవెల్కు పోతున్నది కదా. పెళ్లిళ్ళప్పుడు పండగలప్పుడు డీజే పాటలు పెడితే యూత్ పోరలు వేసే డాన్స్ కంటే ముసలి తాతలు వేసే డాన్సులు ఒక రేంజ్లు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతసేపు హుషారుగా వేసే పోరలు కూడా తాతలతోని స్టెప్పులు కలుపుతారు. ముసలోళ్ళే అయినా డాన్సులు మాత్రం తగ్గేదేలే అంటారు కదా. ఈ తాత కూడా సేమ్ అంతే, కాకపోతే వేరే లెవెల్లో ఇరగదీసిండు. వారెవ్వా, తాత ఏమన్నా మెలికలు తిరుగుతున్నాడా? నడుముకు నడుము తిప్పుతున్నాడు, తలకాయకి తలకాయ తిప్పుతున్నాడు. ఇది ఎక్కడి కథరో కోతి చేస్తున్నాడు అంతా. అరే ఏందో నోట్లకెళ్ళి పొగలు వెళ్ళిపిస్తున్నాడు. వీడినో చుట్టనో తాగుతూ డాన్స్ వేసిండా కాత చల్లగుండా. పర్ఫార్మెన్స్ మామూలుగా లేదుగా, డించక అని ధూమ్ ధామ్గా దిల్ ఖుషిగా చేసిండు. అయ్యో పోతున్నవేందే తాత, కొద్దిసేపు ఎగురు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో గానీ సోషల్ మీడియాలో తాత తడాకా చూపెడుతున్నాడు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా పెట్టిండ్రు అన్న సంబరమే లేకుండా పోతుంది. అరే చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలే అని రాసి పెడతారు, కానీ అదే ఆ బస్సుకు అడ్డంగా నిల్చున్నా ఆపేటట్టు లేరు డ్రైవర్లు. మరి గింత అన్యాయం ఉంటుందా? ఇక అసువంటప్పుడు ఫ్రీ పెట్టి దేనికి? ఓ ఓ ఓ అంజలి, ఏం మాట్లాడుతున్నావు? మేం ఫ్రీగా ప్రయాణం చేస్తున్నాం కదా అని కొందరు అక్కలు ఫైర్ కావచ్చు, కానీ అది నేనంటున్న మాట కాదు, ఇగో గీ అక్క అంటున్న మాట. నాకు ఆధార్ కార్డు తోటి ఏం పని చెప్పు. నేను మంచిర్యాలకు పోవాలి, మందవారికి పోవాలి. విన్నరా ఈ అక్క బాధ? బస్ ఆపినా ఆపలేదట, అందుకే ఇట్లా డైరెక్ట్ మేనేజర్ను నిలదీద్దామని వచ్చింది. ఈ అక్క ఒక్కరే కాదు, ఇంకో ఈ అక్క కూడా ఖాళీ ఉంటే బస్ ఆపకుండా వచ్చినాం. మేము ఎగ్జామ్ ఉందని చెప్పి వస్తే మన వేరే బండి తీసుకొని వచ్చినాం. బస్సులు ఎవరు మంది కూడా లేరు, ఒక్కరు కూడా లేరు మంది. కావాలని ఆపలేదు. మరి ఆ డ్రైవర్ ఎవరో గానీ బస్సులో ప్రయాణికులు కూడా ఎక్కువ లేరట, అయినా గానీ బస్సు ఆపలేదట. ఫ్రీ బస్ ఇయ్యకపోయినా పర్వాలేదు, కావాలంటే టికెట్ తీసుకుంటా
చేసుకుంటాం, మా దగ్గర డబ్బులు లేవా? కాకపోతే బస్సు ఎందుకు ఆపలేదు అని గట్టిగా నిలదీసింది. ఈమెది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి ఊరు. ఏదో పని మీద మంచిర్యాల పోతుందట. అయితే ఊరి బస్ స్టాప్ దగ్గర నిల్చుండి బస్సు ఆపకపోయేసరికి ఆ తర్వాత వచ్చిన బస్సులు వచ్చి కోపంతో నిలదీసింది. మరి మేనేజర్ లేనట్టున్నాడు, ఉంటే ఏం చెప్పును. కానీ ఆ డ్రైవర్ అన్న ఎందుకు ఆపలేదో ఏమైందో ఆయనతోని మాట్లాడితే తెలుస్తుంది. కాకపోతే కొందరు డ్రైవర్లు ఏవట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు పథకం మీద మహిళలే కోపానికి రావాల్సిన పరిస్థితి వస్తున్నది. మనసే ఒక మందిరం అని అంటారు. అందుకే మనిషి ఉన్న ప్రతి చోట ఒక మందిరం ఉన్నట్టే. మనిషి ఎక్కడుండి ప్రార్థన చేసినా మందిరంలో ఉండి ప్రార్థన చేసినట్టే. మరి అట్లనే అనుకున్నారో ఏమో గాని ఒక్కసారిగా బెంగళూరు ఎయిర్పోర్టును రామాలయంగా మార్చిండ్రు. అదేంది అట్లెట్లా మారుస్తారు, ఏం జరిగింది అంటే అది మేం చెప్పడం కంటే మీరు వింటనే బెస్ట్. అంతారామమయం ఈ ఎయిర్పోర్ట్, అంతారామమయం. ఆహా, అందరికందరూ ఇంతమంది ఎయిర్పోర్ట్లనే ఇట్లా రాముని స్మరిస్తుంటే ఈ ఎయిర్పోర్టు ఆధ్యాత్మిక కేంద్రమైనట్టయింది. అందరికందరూ అయోధ్య పోతున్నారో ఏమో కానీ బెంగళూరు ఎయిర్పోర్టులా వీళ్ళందరూ ఉన్నారు, ఫ్లైట్ కోసం చూస్తున్నట్టున్నారు. ఇక ఆ టైంలో ఒక్కసారి అందరి నోట రామనామాలు వచ్చుడుతోని చూసిన వాళ్ళు పరవశించిపోయినరు. ఇప్పుడు ఈ వీడియో చూసిన రామ భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. చదువు చెప్పే పంతులు పాఠశాలలో అడుగు పెడితే చాలు. ఇప్పుడు ఏ తరగతి పిల్లలకు క్లాస్ తీసుకోవాలి, నిన్న ఏం పాఠం చెప్పినా ఇయ్యాలే పాఠం చెప్పాలి, పిల్లలను ఎట్లా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకు ఏ మాటలు ఆడిపియాలనని ప్రతి నిమిషం ఆలోచిస్తారు. సార్లు ఈ స్కూల్లో అడుగు పెడితే చాలు మస్త్ అంటే మస్తు బిజీ అయిపోతారు కదా. అయితే పాఠాలు చెప్పే పంతులు అన్నారు, ప్రశాంతంగా కునుకు తీస్తున్న అన్నం చూపెడుతున్నారు. పంతులేడి అంటే ఈయననే పంతులు. అరే పంతులైతే క్లాసులకు పోకుండా మెట్ల మీద కూర్చొని ఎందుకు నిద్రపోతాడు అంటే సారు గారు నిద్రపోవాలని అనుకోలేదు, కానీ అట్లా జరిగింది అంతే. అరే మళ్ళా ఇదేంది అంటే అయితే మేము లేపబట్టి షాన్ షేప్ అయింది, ఇక మీరు లేపుర్రి. ఓ సారు లేవు లేవు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక స్కూల్ పంతులీన మరి పొద్దుగాలనే స్కూల్కి వస్తుంటే ఎక్కడ పుచ్చుకున్నాడో తెలియదు కానీ స్కూల్లో అడుగు పెట్టిండు, పాఠం చెప్పే క్లాస్ దగ్గరికి కూడా పోయిండు. కానీ మెట్ల మీద ఇగో ఇట్లా కునుకు తీసిండు. ఆఖరికి పిల్లలు పిలిచి యాస్టకొచ్చి వీడియో తీసి కలెక్టర్ సార్కు పంపితే కన్లెర్రా చేసిన సారు సస్పెండ్ చేసిండట. కానీ చూడండి ఎట్లున్నదో ముచ్చట. ఇది వరకు కూడా ఇట్లనే పుచ్చుకొని క్లాస్కి వస్తే సస్పెండ్ చేసిండట, మళ్ళీ ఇప్పుడు అదే కథ చేసిండు. కానీ భలే సార్ పోండి, ఒకసారి సస్పెండ్ అయినా మళ్ళీ ఇట్లనే బడికి వచ్చిందంటే ఇక ఏమంటారో, పిల్లలకి ఏం పాఠాలు చెప్తాడో మీరే చెప్పండి. ఇక మన్మధుడు సినిమాల నాగార్జును బ్రహ్మానందం డబ్బులు లేకపోయినా షూలు కొనే సీన్ ఒకటి ఉంటుంది, గుర్తున్నదా? ఆ సినిమాలో పాపం బ్రహ్మానందం బకరా అయి షూలు వేసుకొని పరిగెత్తుతా అంటే సెక్యూరిటోళ్ళు వెంటబడుతుంటారు. ఆ సీన్ చూస్తే ఇప్పటికీ మనకు మస్తు నవ్వొస్తుంటుంది. అయితే అదే సీను గీడో దగ్గర రియల్గా జరిగింది. కాకపోతే దీంట్లో ట్విస్ట్ ఉన్నది. ముందైతే ఇది చూడుండ్రి, తర్వాత ట్విస్ట్ ఏందో మీకే అర్థమవుతుంది. ఇంకో ఈ సేల్స్ మెన్ షూలు తెచ్చి చూపెట్టిండా, ఈ కస్టమర్ తమ్ముడు మంచిగా 2 కాళ్ళకు 2 షూలు దొడిగిండా. ఇక ఒక్కసారి ప్రాక్టీస్ చేయొచ్చా అని బ్రహ్మానందం లేకనే అడిగిండు, అంతే. ఓర్ని బిల్లు కట్టకుండానే బ్రహ్మానందం లెక్కనే ఉరుకుతుండు కదా. పట్టుకోండి అని అందరు వెంటబడే లోపలనే తమ్ముడు భలే ట్విస్ట్ ఇచ్చిండు.
నిజంగానే షూలు వేసుకొని బిల్లు కట్టకుండా బయటికి పరిగెత్తుతాడు అని అనుకున్నారు. కానీ అదే తమ్ముడు పాపం అట్లా ఏం చేయకుండా స్పీడ్గా పరిగెత్తితే షూలు కంఫర్ట్గా ఉంటాయా లేదా అనేది టెస్ట్ చేసేందుకు ఇట్లా ఉరికి వెంటనే రివర్స్లో మళ్ళీ ఇటు ఉరికి వచ్చిండు. అప్పుడు అందరూ మస్తు నవ్వుకోబట్టిండ్రు. కానీ నిజంగా సినిమా సీన్ లెక్కనే ఉన్నది కదా. ఇది మన దేశంలో వీడియో కాకపోయినా మన సోషల్ మీడియాలో చెక్కలు కొట్టేటాలకు బ్రహ్మానందం సీన్ కంటే బాగుంది అని పట్టిరు చాలా మంది. ఇక ఇవి మరి ఇవాళ గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.